అందరికీ నమస్కారం. ఒక మాట ఒక కథ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఈనాడు ఆదివారం మ్యాగజిన్లో ప్రచురితమైన జీవి రమేష్ గారు రచించిన లౌక్యం తెలియని మనిషి. ఎయిర్ ఇండియా విమానం లాస్ ఏంజలీస్ నుంచి బయలుదేరి 10 గంటలైంది. ఫ్లైట్లో విశ్వనాథ్ చాలా టెన్షన్గా ఉన్నాడు. హైదరాబాద్ చేరుకోవడానికి మరో 12 గంటలు పట్టొచ్చు. మాటిమాటికి వాచ్ చూసుకుంటున్నాడు. ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు. ఏమండి, ఆర్యన్కి యాక్సిడెంట్ అయింది, తలకు దెబ్బ తగిలింది, రక్తం చాలా పోయింది అంటూ భార్య అపర్ణ ఫోన్లో ఏడుస్తూ చెప్పిన దగ్గర నుంచి విశ్వనాథ్ బుర్ర పనిచేయడం మానేసింది. ఫ్లైట్ ఎక్కే వరకు తానేం చేస్తున్నాడో తనకే తెలీదు. ఓ పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్న విశ్వనాథ్కు ఆర్యన్ ఒక్కగానొక్క సంతానం. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా వచ్చింది. వారం కిందట తాను అమెరికా బయలుదేరినప్పుడు నవ్వుతూ వీడుకోలు చెప్పాడు. ఆసుపత్రిలో అపర్ణ ఒక్కతే ఉండి ఉంటుంది. ఆమెకు సాయంగా ఎవరైనా ఉంటే బావున్ను. ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కే లేదు. నిజానికి విశ్వనాథ్ ఎవ్వరూ లేనివాడు కాదు. అందరినీ దూరం చేసుకున్నవాడు. చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ లెక్కల మనిషి. తండ్రి రామూర్తిది కొడుక్కి పూర్తిగా విరుద్ధమైన పద్ధతి. కలో గంజో అయినా నలుగురితో కలిసి పంచుకోవాలనేది ఆయన తత్వం. కష్టాల్లో ఉన్నవారికి మాట సాయమే కాకుండా అవసరమైతే 10 పరకో ఇచ్చి పంపించేవాడు. విశ్వనాథ్కి తండ్రి నైజం అస్సలు నచ్చేది కాదు. 10వ క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం 100 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణానికి బయలుదేరాడు. నీ తమ్ముడి చెల్లెలి బాగోగులు కూడా నేను చూసుకోవాలి. పక్క ఊళ్ళో ఉన్న కాలేజీలో చేరు అని తండ్రి చెబితే కుదరదని మొండికేశాడు. మంచి కాలేజీలో చేరితేనే చదువులు బాగుంటాయని, మంచి ఉద్యోగం వస్తుందని తండ్రితో వాదించాడు. ఊరందరికీ పంచి పెడతావు కదా, నాకు పెట్టడానికి డబ్బు లేదా? 10వ తరగతి పాస్ అయిన కొడుకు నుంచి వచ్చిన ఆ ప్రశ్నకు ఆ తండ్రి దగ్గర సమాధానం లేకుండా పోయింది. తన స్తోమతకు మించినదే అయినా చివరకు రామూర్తి విశ్వనాథ్ని పట్టణానికి పంపించాడు. నువ్వు మంచి ఉద్యోగం చేసి చెల్లిని తమ్ముణ్ణి బాగా చూసుకోవాలి. పట్నం బస్సు ఎక్కించినప్పుడు తండ్రి అన్న మాటల్ని విశ్వనాథ్ విన్నట్లే నటించాడు. ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇంజనీరింగ్ కూడా పట్నంలోనే చదివాడు. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తన క్లాస్మేట్ అపర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి బాగా ఆస్తిపరురాలు కావడం, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడం వల్ల ప్రేమ అనే పదాన్ని ఇన్వెస్ట్ చేసి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు. చదువుకున్నన్నాళ్ళు ప్రతీ నెల డబ్బుల కోసం తండ్రి వెంట పడిన విశ్వనాథ్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటి ముఖం చూడడం మానేశాడు. తన పెళ్లి నిశ్చయమైపోయిన తర్వాత తప్పదన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కూడా ఏదో బంధువుల పెళ్లికి వెళ్ళినట్లే వెళ్ళి వచ్చేశారు. విశ్వనాథ్ చదువు కోసం ఉన్న 2 ఎకరాలు అమ్ముకున్న రామూర్తి తన చిన్న కొడుకు శంకర్ని డిగ్రీ మాత్రమే చదివించగలిగాడు. ఊళ్ళో జూట్ మిల్లులో క్లర్క్గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు శంకర్. ఒక్కగానొక్క చెల్లి పెళ్లి విషయంలో కూడా విశ్వనాథ్ పెద్దగా జోక్యం చేసుకోలేదు. నామమాత్రానికి 4 డబ్బులిచ్చి అంతకంటే ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు. అత్తింటి బంధువుల దగ్గరకు వెళ్దామని అపర్ణ అడిగినా విశ్వనాథ్ పట్టించుకునేవాడు కాదు. తను పనిచేసే కంపెనీలో కూడా స్వార్థపరుడనే ముద్ర పడిపోయింది. తను ఎదగడం కోసం అందరినీ నిచ్చెనలా వాడుకున్నాడు. ఇతరుల కష్టాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని ప్రమోషన్లు సంపాదించుకున్నాడు. మేనేజర్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతన్ని గౌరవించినా ఏ ఒక్కరికి విశ్వనాథ్ మీద మంచి అభిప్రాయం లేదు. తన స్వార్థానికి విశ్వనాథ్ పెట్టుకున్న పేరు లౌక్యం. తనలాగా లౌక్యం లేకే తండ్రి పేదరికంలో మిగిలిపోయాడని భార్యతో చెబుతూ ఉంటాడు. తనకంటే అర్హులున్నా తనకు ప్రమోషన్లు తొందరగా రావడానికి తన లౌక్యమే కారణమని వాదిస్తాడు. ఒక్కగానొక్క కొడుకు ఆర్యన్ అంటే విశ్వనాథ్కి ప్రాణం. వాడు అడిగినవన్నీ కాదు లేదు అనకుండా కొనిచ్చాడు. బీటెక్లో జాయిన్ అయ్యాక ఆర్యన్ నెలకోసారి టూరిజం అంటూ ఊళ్ళు తిరగడానికి వెళ్ళేవాడు. విశ్వనాథ్ కూడా కొడుకు అడిగినంత డబ్బు ఇచ్చి మరీ పంపించేవాడు. తను చిన్నతనంలో గడిపిన పేద జీవితం తన కొడుకు దరిదాపుల్లోకి కూడా రాకూడదనుకునేవాడు. అలాంటిది ఈరోజు వాడు చావు బతుకుల్లో ఆసుపత్రిలో పడి ఉన్నాడు. కొడుకు యాక్సిడెంట్ వార్త తెలియగానే తనే పరుగున రావాల్సి వచ్చింది. తనకు సాయం చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రారని తెలుసు. తనకు కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా తన స్టాఫ్ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా తన భార్య కొడుకు ఒంటరిగానే ఉండి ఉంటారు. భార్యను తలుచుకుంటే అతనికి బాధేసింది. ఫ్లైట్ దిగి క్యాబ్లో సరాసరి ఆసుపత్రికి బయలుదేరాడు. భార్య నుంచి ఫోన్కు మెసేజ్ వచ్చింది. టెన్షన్గా మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. ఆర్యన్ ఆపరేషన్ సక్సెస్ అయింది, కంగారు పడకండి అని ఉంది.
థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకున్నాడు. క్యాబ్ దిగి పరుగు పరుగున ఎమర్జెన్సీ వార్డుకు చేరుకున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన తండ్రి, తల్లి, తమ్ముడు, మరదలు, చెల్లి, బావ, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. ఆర్యన్ స్నేహితులు కూడా ఓ 10 మంది ఉన్నారు. భర్తను చూడగానే అపర్ణ పరుగున వచ్చి భర్తను పట్టుకొని బావురుమంది. ఓ పెద్దావిడ రోడ్ దాటుతూ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోలేదు. ఆర్యన్ కాపాడడానికి ప్రయత్నించడంతో లారీ వీడిని ఢీకొట్టింది. అదిగో ఆ బామ్మగారినే మనవడు కాపాడాడు. పక్కనున్నది వాళ్ళ అబ్బాయి, కోడలు. నిన్నటి నుంచి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కాసేపయ్యాక చెప్పింది. 30 ఏళ్ల కిందట తాను తప్పించుకొని పారిపోయిన కుటుంబం తన కొడుకు కోసం వచ్చింది. ఆ గిల్టీ ఫీలింగ్తో వాళ్ళ ముఖాల్లో కూడా చూడలేకపోతున్నాడు. ఈలోగా నర్సు విశ్వనాథ్ దగ్గరకు వచ్చింది. సార్, మీ అబ్బాయికి బాగానే ఉంది కదా, అతని ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పండి. నిన్నటి నుంచి వాళ్ళంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. మిగిలిన రోగులకు ఇబ్బంది అవుతుంది అందామె. ఆంటీ, మేం వెళ్తాం, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అంటూ ఆ 10 మంది కదిలారు. నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడ్డాను, కానీ ఇక్కడ నీకు తోడుగా ఇంతమంది ఉన్నారంటే నమ్మలేకపోతున్నా. మర్నాడు ఆసుపత్రిలో భార్యతో చెప్పాడు విశ్వనాథ్. వాళ్ళంతా వాడి ప్రపంచం. మీ దృష్టిలో మన అంటే మనం ముగ్గురమే, కానీ ఆర్యన్ దృష్టిలో మన అంటే బంధువులు, స్నేహితులు అందరూ. చివరకు ప్రాణాపాయంలో ఉన్న ఓ బామ్మగారు కూడా వాడి జీవితంలో భాగమే. కన్నీళ్లు తుడుచుకుంటూ చెబుతోంది అపర్ణ. వాడికి మనిషి అంటే ఇష్టం, 10 మందితో కలిసి ఉండడం అంటే ఇష్టం, ఉన్నదాన్ని నలుగురికి పంచడం అంటే ఇష్టం. వాడు టూర్ అంటూ ప్రతి నెల ఎక్కడికి వెళ్తాడో తెలుసా? మీ నాన్నగారింటికి. ఆయన ఒళ్ళో పడుకొని నానమ్మ చేతి గోరుముద్దలు తినడానికి వాడు అక్కడికి వెళ్తాడు. మీ తమ్ముడి 2 పిల్లల చదువుల గురించి ఆలోచిస్తాడు, ఫీజులు కడతాడు, పండక్కి బట్టలు తీసుకెళ్తాడు, మీ చెల్లింటికి వెళ్తుంటాడు, మేనత్తకు కొండంత ప్రేమను పంచుతాడు. ప్రతి నెల వాడి అకౌంట్లో వేసే పాకెట్ మనీ, వాడి పేరు మీదున్న ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ, ఇవన్నీ వాళ్ళ కోసం ఖర్చు చేశాడు. తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఊళ్ళో 2 ఎకరాల పొలం కొనిస్తానని మీ నాన్నకు మాటిచ్చాడట. పెద్ద కొడుకుగా మీరు చేయాల్సినవన్నీ ఆ ఇంటికి పెద్ద మనమడిగా వీడు చేస్తున్నాడు. మీ వాళ్ళ ప్రసక్తి తీసుకురావడం కూడా నీకు ఇష్టం ఉండదు. అందుకే మీ ఊరికి వెళ్తున్న విషయం వాడు మీకెప్పుడూ చెప్పలేదు. కాలేజీలో కూడా ఆర్యన్ అందరివాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తను ముందుకొస్తాడు, చేతనైన సాయం చేస్తాడు. వాడికి యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత ఆసుపత్రి అంతా వాడి ఫ్రెండ్స్తో నిండిపోయింది. వాళ్ళను కంట్రోల్ చేయడానికి స్టాఫ్ చాలా ఇబ్బంది పడ్డారు. మొన్న సంక్రాంతికి ఓ 4 ఫ్రెండ్స్ని తీసుకొని మీ ఊరెళ్ళాడు. వాడి రాక మీ వాళ్ళందరికీ పెద్ద పండగ అయింది. వాడి ఫోన్లో ఫోటోలు చూశాను. ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళకి మనంత డబ్బు లేకపోవచ్చు, కానీ ఆర్యన్ అంటే ఎంతో అభిమానం, ప్రాణం ఇచ్చేంత ప్రేమ. మన పెళ్ళైన తర్వాత మీ వాళ్ళెవరూ మన ఇంటికి రాలేదు. వీడికి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిన వెంటనే పరుగు పరుగున వచ్చారు. వాళ్ళంతా ఇక్కడ లేకపోతే ఆ టైంలో నేనేమైపోయేదానినో నాకే తెలీదు. నాలా సక్సెస్ఫుల్ కావాలి, నా అంత స్థాయికి చేరాలి అని మీరెప్పుడూ వాడితో అంటూ ఉంటారు, కానీ మీ గెలుపుని మీరు తప్ప ఇంకెవ్వరూ ఆనందించలేరు. విజయశిఖరం పైన మీరొక్కరే ఉండాలనుకుంటారు మీరు. అందరూ గెలవాలనుకుంటాడు వాడు. అందరితోనూ గెలుపును పంచుకోవాలని అనుకుంటాడు వాడు. ఇద్దరికీ ఉన్న తేడా అదే. చాలా రోజులుగా తన కడుపులో దాచుకున్న బాధను వెళ్ళగక్కిందామె. వాడికి క్యాంపస్లో ఉద్యోగం వస్తే మీ వాళ్ళంతా వాళ్ళకే ఉద్యోగం వచ్చినంత సంబరపడ్డారు. వాడికి ఉద్యోగం రావాలని మీ నాన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారట. ఆర్యన్ అందరినీ తిరుపతికి తీసుకువెళ్తున్నాడట. రిజర్వేషన్స్ కూడా చేయించాడట. మీరెప్పుడు అంటూ ఉంటారు బతకడానికి లౌక్యం కావాలి అని, కానీ నా అనుకునే 4 మనుషులు ఉంటే చాలు, హాయిగా బతికేయవచ్చు అని వాడు అంటుంటాడు. వాడు బొత్తిగా లౌక్యం తెలియని మనిషి, కన్నీళ్లు తుడుచుకుంటూ అందామె. ఆ చివరి వాక్యంలో వ్యంగ్యం విశ్వనాథ్కి అర్థమైంది. భార్య మాటలన్నీ వింటూ తలదించుకొని మౌనంగా కూర్చున్నాడు. తాను ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాననుకున్నాడు, కానీ ఎవరికీ అక్కర్లేనంత ఎత్తుకు ఎదిగాడనే విషయం ఇప్పుడే బోధపడుతోంది. అతనిలో జరుగుతున్న అంతర్మదనం అపర్ణకు అర్థమైంది. ఎమర్జెన్సీ వార్డు ముందు కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్ళాడు విశ్వనాథ్. పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని ముడతలు పడ్డ తండ్రి చేతుల్ని పట్టుకున్నాడు.
ఆర్యన్కి బాగైన తర్వాత అందరం కలిసి తిరుపతి వెళ్దాం నాన్న అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు విశ్వనాథ్కు కన్నీరు ఆగలేదు. తండ్రి భుజం మీద తల ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తను చేసిన తప్పులన్నీ ఆ కన్నీటితో కరిగిపోయేలా. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.